రాష్ట్రంలో వరదల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించకపోవడంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇంత జరిగినా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ బాధితుల్ని పరామర్శించకపోవడంపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎన్ని జిల్లాలు కూడా వర్షాలతో అతలాకుతలమవుతుండగా ఇప్పటికే ఈ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా వివిధ జిల్లాలకు వెళ్ళి పరామర్శించడం, అదేవిధంగా సీఎం 2 రోజులుగా ఖమ్మం, నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను ఓదార్చున్నారు. అయితే ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైన నేత మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ బయటకు రాలేదు, వివిధ ప్రాంతాలను సందర్శించలేదు, వాళ్ళకి భరోసా ఇవ్వలేదు. గతంలో ఏదైతే సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఏదైతే వచ్చినప్పుడు వరదల సమయంలో కూడా ఇటు వరంగల్లో కావచ్చు, అదేవిధంగా భద్రాచలం ఏరియాలో కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు అందరూ కూడా వెళ్ళి పరామర్శించడం, వాళ్ళకి భరోసా కల్పించడం, ధైర్యం ఇవ్వడం ఇవన్నీ చేశారు. అయితే ఇవన్నీ లేకపోవడం పట్ల కేసీఆర్ అసలు దీని మీద ఒక స్టేట్మెంట్ కానీ ఒక బయటకు వచ్చి పరామర్శించలేకపోవడం కానీ పర్యటన లేకపోవడం వీటన్నిటి పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంతవరకు రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇంత రాష్ట్రంలో ఇంత వరద పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఎందుకు ఈ విధంగా ఉన్నారు అంటే ఇటీవలనే కుమార్తె ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి రిలీజ్ అవ్వడంతో కొంతవరకు తేరుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడైనా బయటకు వచ్చి అసలు ఏదైతే ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ ముంపు ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని అన్ని అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించాలి కదా అనేది కూడా చర్చ జరుగుతుంది. కానీ ఒకవైపు చూస్తే కేసీఆర్ బయటికి రాని పరిస్థితి, మరోవైపు అప్పటికే వరదలకి ఉన్న ముందుగానే కేటీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమెరికా నుంచి వివిధ రకాలుగా పోస్టులు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. ఇప్పుడు 3 రోజుల పాటు వరదల్లో వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల పాటు పర్యటనలు చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా మంత్రులు తలో విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. తప్పితే ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన సందర్భం అయితే ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతం ఆయన అమెరికా టూర్లు ఉన్న కారణంగా రాలేదు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన వివిధ ప్రాంతాలను సందర్శించేవాళ్ళు అనేది పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే మాత్రం ఒకవైపు అమెరికాలో కేటీఆర్ ఉండడం, కేసీఆర్ బయటకు రాలేని పరిస్థితుల్లో ఆయన ఉండడం కారణంగా హరీష్ రావు మాత్రం ఈరోజు ఖమ్మం ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శిస్తున్నారు. ఇది కేవలం మీడియాలో వన్ సైడ్గా వెళ్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా కీలకమైన నేతలు ఎవరు కూడా ఇటు వాళ్ళకి బాధితులను పరామర్శించలేకపోవడంతో కేవలం క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిగా పోతుందన్న ఉద్దేశంతో ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు ఈరోజు ఖమ్మం టూర్ పెట్టుకున్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల చర్చ జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఇటు ఏదైతే ఈ వరదల కారణంగా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ బయటకు రాకపోవడం అనేది పార్టీలో కూడా కొంతవరకు చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి దీని మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో. కెమెరా పర్సన్ జంగీతో బ్రహ్మాజీ, న్యూస్ 3.